ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసే దీపారాధన 100% ఫలితాన్నిస్తుందండి. చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అయితే చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని అనుకుంటూ ఉంటారు. ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలి అంటే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఏవైనా తప్పులు చేస్తున్నారేమోనని చెప్పి మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. పూజ చేసేటప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళలేము. మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం ఉండాలి. దేవుని అనుగ్రహం పొందాలి అంటే మీరు పూజ చేసేటప్పుడు చక్కని నియమాలను పాటించాలి. అప్పుడే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ చేసి చూడండి. త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే మీ జీవితంలో మంచి స్థానానికి వెళ్తారు. బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ భూమి మీద సంచరిస్తూ ఉంటారంట. కాబట్టి తెల్లవారుజామున ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగిస్తే చాలా మంచిది. సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే 1000 యుగాలు చేసినంత యాగాలు చేసినంత పుణ్యఫలితం అనేది సిద్ధిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం 10 గంటల లోపు పూజ పూర్తి చేసుకోవాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో 2 తులసి ఆకులు వేసి పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి. పూజ చేసిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి. దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుందండి. దేవుని పూజలో ఒక చిన్న బెల్లం ముక్క పెట్టిన దేవుడు సంతోషించి మీ ఇంటిపైన ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుందండి. దేవుని పూజలో పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు ఎటువంటి నరదిష్టి తగలకుండా ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. పటిక బెల్లాన్ని నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే మంచి ఆరోగ్యం అనేది లభిస్తుంది. దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు పూజ మధ్యలో నీళ్ళని చిలకరిస్తూ ఉండాలి. దైవానికి నైవేద్యం పెట్టిన తర్వాత 5 నిమిషాలు అలాగే వదిలేసి పూజ గది నుంచి మనం వచ్చేయాలండి. ఇలా చేస్తే ఆ దేవుడు చల్లని చూపు మీ పైన ఖచ్చితంగా ఉంటుంది. మీ పూజ గదిలో నెమలికలు ఉంటే చాలా చాలా మంచిది. నెమలి పింఛం ఉండడం వల్ల మీ ఇంటిలో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. మీ పూజ గదిలో ఎల్లప్పుడూ కూడా అక్షింతలు అనేవి ఉండాలి. పూజ గదిలో ఉన్న అక్షింతలను దైవశక్తి ఉంటుందండి. కాబట్టి పూజ చేసిన తర్వాత ఆ అక్షింతలను మీ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం అనేది లభిస్తుంది. పూజ గదిలో శంఖాన్ని ఉంచి పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదము లభిస్తుంది. అలాగే పూజలో ఉపయోగించిన పూలను మరునాడు ఉదయం తప్పనిసరిగా తీసేయాలి. మల్లె పువ్వులతో దేవుడిని పూజ చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. గన్నేరు పువ్వులతో పూజ చేస్తే వ్యాపారం అధిక లాభాలు వస్తాయి. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకే రెట్టింపు పుణ్యఫలితం అనేది దక్కుతుంది. స్త్రీలు చేసే పూజకి కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం లభిస్తుంది. కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలి అంటే ఇంట్లో ఉన్న మగవారు పూజ గదిలో దీపం వెలిగించి ఆ ఇంటికి వెలిగిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని చెప్పి పండితులు చెబుతున్నారు. మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా డబ్బు ఉండాలి అంటే ఇంట్లో పూజ చేసిన తర్వాత ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనేటువంటి మంత్రాన్ని 3 సార్లు చదవాలి. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది. కొంతమంది సంతానం కోసం బాధపడుతుంటారు. అలాంటి వారు ఓం కలికృష్ణాయ నమః అనేటువంటి మంత్రాన్ని 3 సార్లు జపిస్తే పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీ కుటుంబ క్షేమం కోసం ఓం నమో నారాయణాయ నమః అనేటువంటి మంత్రాన్ని 3 సార్లు జపించాలి. 5 ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా ఎప్పుడూ కూడా తరతరాలకు తరగని ఐశ్వర్యంతో జీవిస్తారు. ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకుని గంట కొడితే మీ అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుని దగ్గరికి చేరుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ధూపం వేయాలి. దీపారాధన చేసిన తర్వాత దీపాలను వెలుగుతున్నంతసేపు పూజా మందిరం తలుపులు తెరిచి ఉంచాలి. లక్ష్మీదేవికి ఎర్ర గులాబీలంటే చాలా ఇష్టం. కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీలు పెట్టి పూజ చేస్తే
మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చిపాలు పోస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లోకి ఎక్కువగా డబ్బు వస్తుంది. అన్ని రోజుల కంటే కూడా శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకు చాలా శక్తి ఉంది. భగవంతుడి ఆశీర్వాదం పొందాలి అనుకునేవారు ఈ 2 రోజుల్లో దేవునికి పూజలు చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు. తద్వారా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. శుక్రవారం రోజున రాళ్ల ఉప్పు కొంటే చాలా మంచిది. శుక్రవారం రాళ్ల ఉప్పు కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంటికి వస్తుందండి. సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది. సముద్ర గర్భంలోనే రాళ్ల ఉప్పు కూడా ఉంటుంది కాబట్టి రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. అలానే ఏదైనా శుక్రవారం రోజు మీ ఇంటి ప్రధాన తలుపు మీద కుంకుమతో ఓం అని రాయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి. వెంకటేశ్వర స్వామి వారి పూజలు తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణం అవుతుంది అని చెప్తారు పండితులు. కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి. ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి. అలాగే ప్రతి ఆదివారం సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది. తద్వారా జాతకంలో సూర్యుడు బలపడతాడు. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు. ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడతారో, వ్యాపారాలకు నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది. నెలలో ఒక్కసారైనా ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకి 3 ప్రదక్షిణాలు చేయండి. రావి చెట్టు ప్రదక్షిణం చేసి రావి చెట్టు చుట్టూ పట్టుకుని నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదము లభిస్తుంది. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఉదయం గాయత్రి మంత్రాన్ని జపిస్తే మంచిదండి. విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి. చదువుల్లో ఎల్లప్పుడూ కూడా రాణించాలి అంటే, మొదటి స్థానంలో ఉండాలి అంటే నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి. ఇలా చేయడం వలన మీ పనుల్లో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.